ఈ క్రిస్టియన్ ఫ్రెండు తన ఫ్రెండ్కి నీకు మంచి ఫ్రెండ్ పరిచయం చేస్తానని ఒక ఫ్రెండ్ ఇచ్చాడు. ఏం ఫ్రెండ్ తెలుసా? ఇదిగో చూడండి, విచిత్రమైన ఆశ్చర్యమైన ఫ్రెండ్. ఏంటిది? వెరీ గుడ్. ద బైబుల్ ఈజ్ ద బెస్ట్ అండ్ గుడ్ అండ్ హైయెస్ట్ ఫ్రెండ్ ఇన్ దిస్ వరల్డ్. ఆకాశం కింద భూమి పైన బైబుల్ని మించిన ఫ్రెండ్ లేదు. ఎంతమంది బైబుల్తో ఫ్రెండ్షిప్ పెట్టుకున్నారు చెప్పండి యథార్థంగా? ఎంతమంది బైబుల్ నాకు ఫ్రెండు అని చెప్తారు? అబద్ధాలు మీరు చెప్పేది. ఎప్పుడు ఫ్రెండ్ అంటే డైలీ చదివితేనే బైబిల్ మీకు ఫ్రెండ్. చదువుతారా? డైలీ చదవరు, పండగ ఒకసారి కూడా చదవరు, మళ్ళీ ఎవరు చేస్తున్నారు. బైబిల్ నిజంగా ఫ్రెండ్ అయితే సొంత కొనుక్కుంటారు తెలుసా? మీలాంటి చిన్నపిల్ల ఫారిన్లో ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు దాచుకొని బైబిల్ కొనుక్కుంది. ఒక 25 కిలోమీటర్లు నడిచి వెళ్ళి బైబిల్ తెచ్చుకుంది. అది బైబిల్ని ప్రేమించడం అంటే. బైబిల్ చదవాలి. సో ఆ క్రిస్టియన్ ఫ్రెండ్ బాంబుకి మరి నీకు మంచి ఫ్రెండ్ను పరిచయం చేస్తానని చెప్పి ఈ బుక్ ఇచ్చాడు, బైబిల్. చాలామందికి ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకాలు చదువుదాం అనుకుంటారు, కానీ ఏ పుస్తకాలు చదివినా రాని ఆనందం, సంతోషం, ధైర్యము, నిరీక్షణ బైబిల్ చదివితే వస్తుంది. మీరు కావాలంటే చూడండి, పెద్దోళ్ళు కూడా అన్ని పరిస్థితులు సరిపోయిన సమాధానాలు బైబిల్లో ఉన్నాయి. అది దుఃఖానికి, నిరాశకు, అధైర్యానికి, భయానికి, నిరుత్సాహానికి అన్నిటికీ సరిపోయిన జవాబులు ఉన్నాయి. బైబిల్ని మించిన గ్రంథం లేదు. అందుకే కొందరు దీన్ని గ్రంథరాజ్యము అంటారు. అంటే ఇట్స్ ద కింగ్ ఇన్ ఆల్ ద బుక్స్. పుస్తకాలన్నింటిలో రాజు లాంటిది. ప్రతి ప్రశ్నకు జవాబు ఇస్తుంది. ఒకసారి నేను ఆ మధ్య గోవా వెళ్ళినప్పుడు ఒక ఫ్రెంచ్ ఓడ వస్తే ఎక్కాను. నేను ఇంకో బ్రదర్, ఆత్మీయంగా ఫ్రెండ్. ఆయన అక్కడ ఆఫీసరు, ఎవరు నెలనివ్వరు, ఆయన ఒక్కడిని నెలనిస్తారు. ఆయన వెళ్తూ నన్ను తీసుకెళ్ళాడు. యాక్చువల్గా అక్కడ ప్రాబిటెడ్ ఏరియా, గన్స్తో రెడీగా ఉంటారు, ఎవరు నేను లోపల రానివ్వరు. కానీ ఆయన నన్ను తీసుకెళ్తే అక్కడ ఒక ఆయన ఓడ నడిపాను. ఫ్రెంచ్ ఆయనతో మాట్లాడుతూ ఆయనకు సువార్త చెప్దామని, డూ యు నో హూ ఈజ్ ద ఫస్ట్ బిల్డర్ ఆఫ్ ది ఆర్క్ ఇన్ దిస్ ఎర్త్ అన్నారు. భూమి మీద మొట్టమొదట ఓడ నిర్మించి నీళ్ళ మీద నడిపింది ఎవరో తెలుసా అన్నాను. దానికి ముందు అడిగాను, ఎప్పటి నుండి చేస్తున్నామంటే ఆయన 25 సంవత్సరాల నుండి సముద్రంలో ఓడ నడుపుతున్నాను అన్నాడు. సో నీళ్ళ మీద ఫస్ట్ ఓడ నడిపింది ఎవరో తెలుసా అంటే ఆయన వెంటనే ఏమన్నాడు తెలుసా? ఏమో తెలియదా, ఐ డోంట్ నో అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఐ నో, బికాస్ నేను ఎప్పుడు ఓడ నడపలా, బట్ ఐ నో ద బైబుల్ సేస్ హూ ఈజ్ ద ఫస్ట్ బిల్డర్ అండ్ డ్రైవర్ ఆఫ్ ద ఆర్క్? నోవా. బైబుల్ చెప్తుంది కదా. అందుకే బైబుల్ లోకంలో దొరకని జవాబులు, దొరకని ప్రశ్నలకు కూడా జవాబు ఇస్తుంది.